మొదట్లో సమైక్యాంధ్ర ఉద్యమంలో దూకుడుగా పాల్గొన్న టీడీపీ సీమాంధ్ర నేతలు ఇకపై సైలెంట్ అయిపోతారా? ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ టీడీపీ నేతలకు వెసులుబాటు కలిగిస్తారా? సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఢిల్లీ టూరేస్తున్న సీమాంధ్ర టీడీపీ లీడర్లు చూడనట్టుగా వ్యవహరించేది ఇందుకేనా? తెలంగాణ అంశానికి సంబంధించి ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ మారుతున్న పరిణామాల వేళ ఉద్యమం తిరిగి ఊపందుకుంటోంది. తెలంగాణ అంశంపై తాడోపేడో తేల్చాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతుండగా చాన్నాళ్ల తర్వాత మంత్రి జానారెడ్డితో కేసీఆర్ భేటీ అయ్యారు. మళ్లీ పార్టీలకు అతీతంగా అందరినీ ఏకం చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కూడా ముందు జాగ్రత్తగా వచ్చే నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తమ అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటూ, అంతేకాకుండా నిర్ణయాన్ని తొందరగా ప్రకటించుకోవడానికి వచ్చే జూలై మొదటి వారంలో ఢిల్లీకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని శాసన మండలిలోని సమైక్య ఆంధ్రప్రదేశ్ ను కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు ఈ విధంగా తమ కార్యాచరణను రూపొందించుకుంటూ ఉండగా టీడీపీ సీమాంధ్ర నేతలు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. 2009 డిసెంబర్ 10వ తేదీ నుంచి సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించిన వాళ్లలో టీడీపీది కీలక పాత్రేనని చెప్పాలి. అయితే ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ముందుకు వెళుతున్నా టీడీపీ సీమాంధ్రులు మాత్రం గమ్మున ఉండిపోతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే కేంద్రం కూడా తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి తాము అంతగా చెలరేగిపోయి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదంటున్నారు సీమాంధ్ర టీడీపీ లీడర్స్. సీమాంధ్ర టీడీపీ లీడర్ల వాదన ఈ విధంగా ఉంటున్నా వీరి మౌనం వెనక వేరే కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమంపై తెలంగాణ టీడీపీ లీడర్లు పూర్తి దృష్టి పెట్టారు. ఇక చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో తెలంగాణ అంశానికి సంబంధించి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా అయినా పాజిటివ్ గానే మాట్లాడారు. ఈ టైంలో సీమాంధ్ర టీడీపీ నేతలు తిరిగి సమైక్యాంధ్ర ఉద్యమం అంటూ పోరుబాట పడితే తెలంగాణ నేతలకు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంటుంది. ఎలాగూ కేంద్రం సమైక్యానికే ఓటు వేసే సూచనలు కనిపిస్తూ ఉండడంతో అనవసరంగా తెలంగాణ నేతలను ఇరుకును పెట్టడం దేనికనేది సీమాంధ్ర నేతల భావనగా కనిపిస్తోంది. అయితే పరిస్థితి మరీ చేయి దాటిపోతే మాత్రం ఖచ్చితంగా రోడ్డెక్కుతామని స్పష్టం చేస్తున్నారు సీమాంధ్ర టీడీపీ లీడర్లు. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.